ఈ 13వ దశకంలో హిరణ్యాక్షుణ్ణి స్వామి ఎలా అంతమొందించారు అనేది చెప్తున్నారు. హిరణ్యాక్షుడు నిన్ను శ్రీహరి ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు నారదుడు హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళిపోయి, అదిగో విష్ణువు, శ్రీహరి అదిగో భూమిని రక్షిస్తున్నాడు చూడు అని చెప్పేసి అతన్ని పురికొల్పుతాడనమాట, యుద్ధానికి ప్రేరేపిస్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు వచ్చేసి నీతో యుద్ధానికి తలపడతాడు. గదతో యుద్ధం చేస్తాడు, స్వామితో ద్వంద్వ యుద్ధం చేస్తారు. అప్పుడు హిరణ్యాక్షుడు మళ్ళీ శూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ శూలాన్ని ప్రయోగించినప్పుడు నీ చక్రంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తావన్నమాట. చాలా రకాల మాయలు అన్నీ హిరణ్యాక్షుడు ప్రయోగించాడు. కానీ నువ్వు అన్నీ తిప్పికొట్టేసరికి ఇంకా అతనికి బాగా కోపం వచ్చేసింది అనమాట. ఇంకా డైరెక్ట్గా ముష్టిఘాతాలకు దిగుతాడనమాట. అప్పుడు నీవు నీ పాదాంగుష్టంతో హిరణ్యాక్షుడి చెవి దగ్గర ఒక్క దెబ్బ కొట్టేసరికి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు విడుస్తాడనమాట. అప్పుడు ఋషులందరూ చాలా ఆనందంతో నిన్ను భక్తితో పొగడుతూ స్తోత్రాలు చేస్తారనమాట. అప్పుడు నువ్వు కూడా భూమిని రక్షించావు అన్న సంతోషంతో వైకుంఠానికి వెళ్ళి ఆనందంగా విహరిస్తూ ఉన్నావు కదా మధుసూదన, మా రోగాలన్నీ కృపతో తొలగించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 13వ దశకము హిరణ్యాక్షవధ. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరం తం సాంవర్తే పయసి నిజజంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః శనైరూచే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం సమాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః నదన్ క్వాసౌ క్వాసావితి సమునినా దర్శిత పథో భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకాత్ అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుంక్తామృధవిదౌ గదాపాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నతగదో నియోద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్టవియతా రణాలోకౌస్తుక్యాన్మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యాః సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిశే గదోన్మర్దే తస్మిన్ తవ ఖలు గదాయాం దితి భువః గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహ భోః మృదుస్మేరాస్యస్త్వం ధనుజకుల నిర్మూలనచనం మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరిరుచిషే తతః శూలం కాలప్రతిమరుషి దైత్యే విసృజతి త్వయిచ్ఛిందత్యేన करकलितचक्रप्रहरणात् समारुष्टो मुष्ट्या स खलु वितुदंस्त्वां समतनोत् गलन्माये मायाः त्वयि किल जगन्मोहनकरीः भवश्चक्रज्योतिष्कणलवणिपातेन विधुते ततो मायाचक्रे विततघनरोषान्धमनसं गरिष्ठाभिर्मुष्टिः प्रहृतिभिः अभिघ्नन्तमसुरं स्वपादाङ्घुष्टेन श्रवणपदमूले निरवधिः महाकायः सोऽयं तव करसरोजप्रमथितो गलद्रक्तो वक्त्राद् अपतदृषिभिः श्लाघितहतिः तदा त्वामुद्दामप्रमदभरविद्योतिहृदयाः मुनीन्द्राः सान्द्राभिः स्तुतिभिरनुवन्नध्वरतनुं त्वचिच्छन्दो रोमस्वपि कुशगणः चक्षुषि घृतं चतुर्होतारोङ्घ्रौ सृगपि वदने चोदर इडा ग्रहा जिह्वायां ते परपुरुषकर्णे च चमसाः विभो सोमो वीर्यं वरदगलदेशेऽप्युपसदः मुनीन्द्रैरित्यादिस्तवनमुखरैर्मोदितमनाः
महीयस्या मूर्त्या विमलतरकीर्त्या च विलसन् स्वधिष्णं सम्प्राप्तः सुखरसविहारी मधुरिपो निरुञ्जारोगं मे सकलमपि वातालयपते। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।